అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందులో దోషులు ఎవరో సీబీఐ విచారణలో తేలుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ కాళేశ్వరం అవినీతి లెక్కలను బయటకు తీస్తుందంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. సంబంధించేసి నిన్న సభలో సీఎం చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సిబిఐ విచారణకు ఆదేశించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ఒక గవర్నమెంట్ ₹1,00,00,000 కోట్ల ఇవాళ భారీ కుంభకోణం జరిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద ధర్నా చేయడం శోచనీయం. ఇది ఒక పెద్ద జోక్ లాగా అనిపిస్తున్నది. అంటే ప్రజాధనం ₹1,00,00,000 కోట్లు మేము మొదలుపెట్టి ప్రాణాయితే చేయవల్లయ్యా 38,000తో ఎప్పుడూ కంప్లీట్ అవుతుండే. 16 లక్షల ఎకరాల నీళ్ళు వస్తుండే. దాన్ని కాదని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి కట్టిన 3 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి దాన్ని నిరుపయోగంగా ఉండి దానిలో జరిగిన ఫాల్ట్ మీద ఒక సుప్రసిద్ధ న్యాయకోవితుడు, దేశంలోనే ముఖ్యమైన వ్యక్తి, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఇచ్చిన నివేదిక మేరకు నిర్ణయం తీసుకున్నాం. అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి. సరే, సభలో మాకు మైక్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది కదా సార్? మైక్ ఇస్తానికి ఏం మాట్లాడుతాం, ఏం చెప్తారు వాళ్ళు? ₹1,00,00,000 కోట్ల కుంభకోణం చేసామని చెప్తారు వాళ్ళు. అందుకని మైక్ సంగతి అది స్పీకర్ గారి నిర్ణయం. అది మైకు స్పీకర్ గారి నిర్ణయం. అది అంటే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఉందో దాన్ని డస్ట్బిన్ లో వేస్తున్నామని చెప్పేసి నిన్న డస్ట్బిన్ లో కూడా వేశారు. సిబిఐ వాళ్ళు సిబిఐ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత డస్ట్బిన్ వేసినా ఏది వేసినా సిబిఐ వాళ్ళు చూసుకుంటారు. సిబిఐ అంటే అత్యున్నత, మీకు తెలుసు ఎట్లా ఏ విధంగా వాళ్ళ ఎంక్వైరీస్ ఉంటాయో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు సిబిఐ ఇచ్చాం కాబట్టి సిబిఐ దీనిపై విచారణ చేస్తుంది. దోషులు ఎవరు ఉంటే వాళ్ళపై చర్యలు తీసుకుంటారు.